రౌలత్ చట్టం భారత స్వతంత్ర పోరాటంలో ఒక కీలక సంఘటన. నమస్తే, వెల్కమ్ టు రవి ఎడ్యుకేషన్ హబ్. భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులకు దుష్ప్రవర్తనకు అద్దం పట్టిన చట్టాల్లో రౌలత్ చట్టం ఒకటి. ఈ చట్టం ఎందుకు అమలు చేశారు, దీని ప్రభావం ఏంటి, దీనివల్ల భారత ప్రజలు ఎలా స్పందించారు, ఇవన్నీ తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. అసలు రౌలత్ చట్టం అంటే ఏంటి? 1919లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక క్రూరమైన చట్టాన్ని అమలు చేసింది. దీని పేరు రౌలత్ చట్టం. బ్రిటిష్ అధికారులు ఎటువంటి విచారణ లేకుండా కేవలం అనుమానం ఉన్న వాళ్ళని పట్టుకొని జైల్లో పంపించేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టాన్ని బ్లాక్ యాక్ట్ అని కూడా పిలిచేవారు. ప్రజాస్వామ్య హక్కులకు ఇది భారీ ముప్పుగా మారిందని గాంధీజీ గారు మిగతా వాళ్ళందరూ ఉద్యమం చేపట్టారు. ఎందుకు రౌలత్ చట్టాన్ని తిరస్కరించారు? 1919లో భారతీయులు స్వతంత్రం కోసం ఉద్యమాలు ముమ్మరం చేశారు. ఇదే టైంలో జాతీయ నాయకుడు బాలగంగాధర్ తిలక్ వంటి నాయకులు జైల్లో ఉన్నప్పటికీ ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం పెరిగింది. బ్రిటిష్ పాలకులకు భయపడి ప్రజలు నియంత్రించుకు ఈ కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చారు. భారతీయుల నిరసన, జలియన్ వాలాబాగ్ హత్యాకాండ. భారతీయులు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఒకటి. జనరల్ డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి ఏప్రిల్ 13, 1919లో ప్రజల మీద దారుణమైన కాల్పులు జరిపాడు. 10 నిమిషాల్లో 1000 మంది పైగా మృతి చెందారు. ఈ ఘటన భారత స్వతంత్ర పోరాటానికి మరింత బలాన్ని ఇచ్చింది. రద్దయిన రౌలత్ అండ్ భారతదేశంపై ప్రభావం. ప్రజల తిరుగుబాటుతో బ్రిటిష్ ప్రభుత్వం 1922లో ఈ చట్టాన్ని రద్దు చేసింది. కానీ ఇది భారత స్వతంత్ర పోరాటానికి నూతన శక్తినిచ్చింది. ప్రజలు బ్రిటిష్ రాజును పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని మరింత బలంగా విశ్వసించారు. రౌలత్ చట్టం భారత స్వతంత్ర పోరాటానికి కీలక మలుపుగా మారింది. మన స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారు. ఈ చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యత. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. మరింత ఆసక్తికరమైన చరిత్ర వీడియోల కోసం రవి ఎడ్యుకేషన్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.